యేసు రక్తమే జయం. పరిచర్య ప్రైజ్ ద లార్డ్. సెప్టెంబర్ 28వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. కీర్తనలు 55వ కీర్తన 22వ వాక్యము. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీతిమంతులు విశ్వాసము మూలముగా బ్రతుకుదురు. కావున సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, మీరు ఎప్పుడైతే అన్ని విషయముల యందు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తారో, ఆయన వైపు తిరిగి చూసి మోకాళ్ళుని ఆయన సన్నిధిలో మీ యొక్క హృదయ వాంఛలను కుమ్మరిస్తారో, అప్పుడే దేవుడు మిమ్మును ఆశీర్వదించును. నీ భారమును ఆయన యొద్ద ఉంచగా ఆయనే నిన్ను ఆదుకొనును. ఈ ప్రపంచంలో ఎవ్వరు నిన్ను చేయి విడిచినా యేసయ్య నిన్ను ఎప్పటికీ చేయి విడువడు. ఆయన నిన్ను ఎప్పటికీ ఎవ్వరి ఎదుట సిగ్గుపరచనివ్వడు. విశ్వాసంతో ప్రార్థించి దేవుని దీవెనలను పొందుకోండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.